జ్యోతిరెడ్డి. ఇప్పుడు ఈ పేరే ఒక సంచలనం, ఎందరికో ఆదర్శం. వరంగల్ జిల్లా జఫర్గఢ్ మండలం నరసింహలగూడెంలో జన్మించిన జ్యోతి ప్రస్తుతం అమెరికాలో ఓ సాఫ్ట్వేర్ కంపెనీకి సీఈఓగా పనిచేస్తున్నారు. రెక్కాడితే గాని డొక్కాడని కుటుంబంలో జన్మించారు జ్యోతిరెడ్డి. వెంకటరెడ్డి దంపతులకు మొదటి సంతానం. కుటుంబాన్ని పోషించడమే భారమైన రోజులవి. వ్యవసాయం చేసేందుకు భూమి లేదు. వ్యవసాయ కూలీలుగా పనిచేస్తూ జీవనాన్ని వెళ్లదీస్తున్నారు వెంకటరెడ్డి. అలాంటి సమయంలో ఇల్లు గడవడమే కష్టం, ఇక చదువులంటే ఆలోచనకు అందనిది. కానీ జ్యోతిరెడ్డికి చదువంటే ప్రాణం. ఎలాగైనా చదువుకోవాలనుకుంది. తాను అనాథనని చెప్పి ఓ అనాథాశ్రమంలో చేరి 10th క్లాస్ వరకు చదువుకుంది. మంచి మార్కులతో 10వ తరగతి పూర్తి చేసింది జ్యోతి. నేను బాలసదనం హన్మకొండ గవర్నమెంట్ ఆర్ఫనేజ్ హోమ్లో పెరిగాను యాక్చువల్గా. సో అప్పుడు హాస్టల్లో ఉన్నప్పుడు ఉన్నటువంటి కష్టాలు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు మర్చిపోలేదు నేను. ఆ తర్వాత 16 ఏళ్లకు పెళ్ళి కావటం, పెళ్ళైన తర్వాత వెంటనే 18 సంవత్సరాలలోపు 2 అమ్మాయిలు. ఇదంతా కూడా మామూలుగా సమాజంలో అందరి స్త్రీలకు జరిగినట్టే నాకు జరిగింది. అంటే ప్రమేయం ఉండి ప్రమేయం లేక కన్ఫ్యూజన్. ఇట్ వాజ్ నాట్ దట్ హ్యాపీయెస్ట్ లైఫ్. అండ్ సేమ్ టైం కాంప్రమైజ్ అవ్వలేకపోయినా నేను. కాంప్రమైజ్ అవుతే అదే మైలారంలో అదే పొలంలో పనిచేస్తూ అక్కడే ఉండాల్సిన పరిస్థితి. తానొకటి తలిస్తే దైవం ఇంకోటి కలిచినట్లు చదువుకోవాలనే తపనకు బ్రేక్ పడింది. జ్యోతికి 16 ఏళ్ల వయసులోనే మైలారం గ్రామానికి చెందిన సమ్మిరెడ్డితో పెళ్లయింది. 2 ఏళ్ల వైవాహిక జీవితంలో 2 పిల్లలకు తల్లయింది. ఇల్లు గడవడమే కష్టంగా మారడంతో రోజు కూలీగా సంపాదన మొదలుపెట్టింది జ్యోతి. గ్రామాల్లో నిరక్షరాస్యతను రూపుమాపేందుకు నెహ్రూ యువక కేంద్ర ద్వారా రాత్రి బడులు ఏర్పాటయ్యాయి. వాళ్ల ఊరిలో ఎక్కువ చదువుకున్నది జ్యోతిరెడ్డే. దీంతో జ్యోతి జీవితం ఓ కొత్త మలుపు తిరిగింది. ఐ గాట్ అన్ ఆపర్చునిటీ యాజ్ అ నైట్ స్కూల్ టీచర్. మన నెహ్రూ యువ కేంద్ర వాళ్ళు గవర్నమెంట్ 1 year స్కీమ్ అది. అందులో 120 రూపీస్ కోసమని అడల్ట్ ఎడ్యుకేషన్ టీచర్, వయోజన విద్యా టీచర్గా అప్పుడు ఒక అవకాశం వచ్చింది నాకు. అప్పుడు కూడా ఫార్వర్డ్ క్యాస్ట్ కాబట్టి అవకాశం లేకుండే. బట్ ఫార్చునేట్లీ మైలారంలో ఎవరు 10th క్లాస్ పాస్ అయ్యి బీసీ ఎస్సీ అమ్మాయిలు వాళ్ళకి దొరకలేదు. సో దట్స్ వాట్ ఐ గాట్ దట్ ఆపర్చునిటీ. ఆ ఒక్క ఛాన్సే నా జీవితాన్ని మలుపు తిప్పింది. నెలకు 150 రూపాయల జీతంతో జ్యోతిని ఆ గ్రామంలోని నైట్ స్కూల్కు టీచర్గా నియమించారు. అప్పుడే చదువు మీద ఉన్న మమకారం మళ్లీ బయటకు వచ్చింది. 1991లో ఓపెన్ యూనివర్సిటీలో డిగ్రీ చేసింది. 1997లో పీజీ పూర్తి చేసింది. ప్రైవేట్ స్కూల్లో టీచర్గా జాబ్ చేస్తూనే అమెరికా వెళ్లాలనే ఆసక్తితో ప్రయత్నం చేసింది. విజిటింగ్ వీసాతో అమెరికా వెళ్లి ఓ షాప్లో జాబ్లో చేరింది. ఏదో సాధించాలనే తపన మాత్రం ఆమెను కుదురుగా నిలవనివ్వలేదు. అమెరికాలో సేల్స్ గర్ల్గా పనిచేస్తూనే ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ సంపాదించింది. జీవితం ప్రారంభించిన సమయంలో వీసా సమయం ముగియడంతో అక్కడే ఉంటూ H1 వీసా కోసం అప్లై చేసుకుంది. జ్యోతిరెడ్డి అభ్యర్థనను అక్కడి ప్రభుత్వం అంగీకరించింది. వెంటనే ఆమెకు H1 వీసాను అందించారు. వీసా పొందడంతో ఆమెలో పట్టుదల మరింత పెరిగింది. ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగినిగా పనిచేస్తూ ఓ కంపెనీని స్థాపించాలనుకుంది జ్యోతి. కీ సొల్యూషన్స్ సాఫ్ట్వేర్ కంపెనీని ప్రారంభించారు. మొదట ఒక్కరితో ప్రారంభమైన కంపెనీలో ఇప్పుడు 60 మందికి పైగా పనిచేస్తున్నారు. అంటే ఆవిడ కార్యదీక్ష ఎలాంటిదో తెలుస్తుంది. వ్యాపార రంగంలో విజయం సాధించి తృప్తి చెందని సేవా తత్పరి జ్యోతిరెడ్డి. మహిళా సాధికారత, స్వావలంబన కోసం లెన్ టు లైన్ ఫౌండేషన్ను స్థాపించింది. వృద్ధులకు, అనాథలకు సాయం చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తుంది. తాను జీవితంలో ఎదుర్కొన్న ఒడిదుడుకులను అద్దం పట్టేలా అయినా నేను ఓడిపోలేదు అనే పుస్తకాన్ని రాశారు జ్యోతి. ఈ పుస్తకం ఎంతో మందికి చేరువైంది. జ్యోతిరెడ్డికి అభిమానులు పెరిగిపోయారు. ఎంతగా అంటే ఫేస్బుక్లో 20,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు జ్యోతిరెడ్డికి. ప్రజాదరణ ఆశ్రమం నుంచి బాగా నేను అక్కడ సర్వీస్ చేస్తాను, సపోర్ట్ చేస్తాను. ఇంకా వేరే ఆర్ఫనేజ్ హోమ్స్కి, ఫీబుల్ మైండెడ్ హోమ్స్కి, మన వరంగల్లో ఉన్నటువంటి మల్లికాంబ, తర్వాత బ్లైండ్ స్కూల్కి, తర్వాత
సాయి ట్రస్ట్ అని ఆర్ఫనేజ్ హోమ్కి, ఇలాంటి వాటికి ఎప్పుడు వెళ్తూ ఉంటాను, వీలైనంత వరకు సపోర్ట్ చేస్తూ ఉంటాను. బట్ నాలాంటి వాళ్ళు ఎంతమంది సపోర్ట్ చేసినా కూడా అందరి జీవితాలను బాగు చేయలేము కదా. సో వై కాంట్ ఐ గో అండ్ ఆస్క్ గవర్నమెంట్ అండ్ రిప్రజెంటేటివ్ గవర్నమెంట్ దే విల్ గెట్ సంథింగ్ రైట్. సో దానికోసమని ప్రయత్నం నాది. సాధారణ వ్యవసాయ కూలీగా ప్రారంభించిన తన జీవితంలో ఎన్నో విజయాలను అందుకుంది. ఖండాంతరాలు దాటి విజయ కేతనాలను ఎగురవేసింది. ఎంత డబ్బు సంపాదించినా, ఎంత పేరు ప్రఖ్యాతలు వచ్చినా అందరితో కలిసి పనిచేయడం, అందరినీ కలుపుకుని పనిచేయడం జ్యోతిరెడ్డి స్టైల్. అందుకే ఆమె అందరికీ ఆదర్శం.